మన వాక్యంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 9:12 మరొకసారి చదువుకుందాం. బంధకములలో పడి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ యొక్క వచనం అర్థాన్ని మనం ఒకసారి గమనించుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు వాక్యం యొక్క అంశం మరి ఏంటి అంటే, నిర్జీవంలో నుండి జీవం, నిర్జీవంలో నుండి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు మన యొక్క వాక్య భాగం. ఈరోజు ధ్యానాంశంగా మనం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా జకర్యా గ్రంథంలో నుంచి 9-12 మరి ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారుగా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి బంధకాలలో పడి ఉన్నట్టుగా మనము ఇందాకే దానియేలు గ్రంథంలో నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. వారందరూ కూడా ఇశ్రాయేలీయులందరూ చెరలో ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా నిరీక్షణ లేక పడిపోయినటువంటి చచ్చుబాడినటువంటి స్థితిలో వారందరూ కూడా ఇక మా జీవితం అంతా కూడా ఇక హోప్లెస్, అంటే ఇక నిరీక్షణ లేదు, మాకేమాత్రం ఇక మాకంటూ ఒక ఆలోచనలు కానీ ఆశలు కానీ లేవు, మేము ఇక్కడే చచ్చిపోతామేమో అనేటువంటి స్థితిలో వారందరూ కూడా ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ, బంధకాలలో ఉంటున్నటువంటి వాళ్ళారా, మీ కోటలో మరలా ప్రవేశించండి, మీ అందరికీ కూడా రెండంతలుగా మీకు మేలు చేసేదను అని దేవుడు మరి ఇక్కడ వాగ్దానం ఇస్తున్నట్టు మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మన యొక్క ధ్యానాంశము నిర్జీవ స్థితిలో నుండి జీవములోనికి దేవుడు దాటించేవాడు అని మనం నేర్చుకోబోతున్నామండి. ఎందుకంటే కొన్ని గడ్డు పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రతి విశ్వాసం కూడా వెళ్ళవలసిన వారుగా ఉంటున్నారు. వాస్తవానికి విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అంటే, మనము ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా అంటే, దేవుని యొద్దకు వస్తే ఆ పలానా అన్ని పోతాయి, లేకపోతే జీవితం అంతా సాఫీగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఖచ్చితంగా వారికి మేలు దయచేస్తాడు, వారికి దేవుడు ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తాడు. అర్థమే ఇంకొక విషయం ఏంటంటే, ఆయనను వెంబడించే వారి లోకంలో సిలువను మోసుకుంటూ మరి వెంబడించే వారిగా ఉంటారు. ఈ లోకంలో నన్ను ఈ లోకం ద్వేషించున్నది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఈ లోకంలో మనకు ముందుగానే హెచ్చరించాడు, అయ్యా లోకము నన్ను ఖచ్చితంగా మీకంటే ఎక్కువగా నన్ను ద్వేషించింది, కాబట్టి నన్ను వెంబడిస్తున్నటువంటి మిమ్మల్ని కూడా ఈ లోకంలో శ్రమలు తప్పవు, శోధనలు తప్పవు అని చెప్పి దేవుడు ఆయన ముందుగా మనకి హెచ్చరించినాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మరి విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అంటే, పూలపాటలాగా ఏదో హైవే రోడ్ లాగా ఉండదండి. ఎందుకంటే మనము మన యొక్క విశ్వాస జీవితంలో మనం విశ్వాసులుగా లేకపోతే దేవుని యొద్దకు రాకముందు లోకంలో జీవిస్తున్నంత కాలము మనపై ఏ ప్రెషర్ ఉండదు. మనం ఏ పాపం చేసినా లేకపోతే మనం ఎలాంటి స్థితిలో జీవించినా మనకంటూ ఏ ఒక్క చోటు నుంచి ఒత్తిడి అనేది ఉండదు. కాకపోతే విశ్వాసిగా దేవుని యొద్దకు ఆయన రక్తం చేత కడగబడి మనమందరము ఆయన సంఘంలోనికి చేర్చబడిన తర్వాత, ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనపై ఎన్నో కళలు ఉంటాయి. అది లోకానుసారమైనటువంటి కనులు కావచ్చు, అదే విధంగా అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క కన్నులు కూడా కావచ్చు. కాబట్టి అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం, ఎంతో మంది మాట్లాడుతూ ఉంటాం, నేను దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు వచ్చాయండి ఇంకా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా విన్నారా? చూడండి, విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు కష్ట స్థితులు కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు ఏమైనా వస్తున్నాయంటే ఆనందించాలి. చూడండి, వాక్యం ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, మీకు లోకంలో శ్రమ సంభవించినప్పుడు సంతోషించండి అంటాడు వాక్యం ద్వారా దేవుడు. అంటే మనము ఇలాంటి కష్ట స్థితులు కానివ్వండి, పరిస్థితులు మన తారుమారుగా జీవితం ఏదైతే మనము విశ్వాసులుగా దేవుని నామం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ శ్రమను చూసి సంతోషించాలి. ఇంకొకటి ఏంటంటే, మనము దేవుని యొద్ద ఉన్నామని మనం ఒకటి రూఢిపరచుకోవాలి. ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్న వారికి కానివ్వండి, దేవునికి విరోధంగా నడిచే వారికి కానివ్వండి, లోకము హత్తుకుని ఉంటారు. మాక్సిమం వాళ్ళకు కష్ట స్థితి వచ్చినప్పటికీ లోకంలో ఉన్నవారిగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం అనిపించదు. దేవుని యొక్క వచ్చినటువంటి వారిలో దేవుని యొక్క పిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా శ్రమ సంభవిస్తే, అరే నేను దేవుని అంతగా విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి
అపవాది నాపై ఎన్నో ఈ విధమైనటువంటి అగ్నిబాణాలు నా మీద వేస్తున్నాడు, లేదా వాడు నాపై దృష్టి ఉంచున్నాడంటే నేను దేవునిని మరింతగా విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది. నేను దేవుని యొద్ద ఉన్నాను, దేవుని బిడ్డగా నేను ఉన్నానని గర్వపడాలండి. అది మొట్టమొదట విశ్వాసం చేయాల్సిన పని. కాబట్టి మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి. మరి అక్కడే ఉండిపోతామంటే ఖచ్చితంగా ఉండేటువంటి స్థితి అయితే ఉండదు. దేవుడు వాటన్నిటి నుంచి కూడా మనల్ని తప్పించగలిగినటువంటి గొప్ప సమర్థుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే నిర్జీవంలో నుండి జీవము. కాబట్టి మన యొక్క జీవితంలో ఎన్నో నిర్జీవమైనటువంటి గడ్డు పరిస్థితులు మనము వెళ్ళవలసిన వారుగా ఉంటాం. ఇప్పటికే వెళ్ళి వచ్చిన వారు ఎంతో మంది విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు, అపవాది యొక్క బంధకములలో పడి ఉండి అనేకమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చూసి దేవుని ఆధారం చేసుకున్నటువంటి భక్తులు ఎంతో మంది మనం చూస్తూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు, నిజ జీవితంలో కూడా మనం కనపడుతూ వస్తారు. కాబట్టి వాళ్ళందరి పరిస్థితులన్నింటినీ చూసి దేవుడు వాక్యం ద్వారా రాయించినటువంటి కొన్ని సంగతులు మనం పరిశీలించి ఎలాగా మనం ఉంటే ఇలాంటి స్థితిలో నుంచి మేము బయటికి రాగలము అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం మనం చేద్దామండి. ఎందుకంటే చాలా మంది ఏదైనా ఒక కష్ట పరిస్థితి వస్తేనే వెంటనే వెనుదిరిగి ఇక నాకు దేవుడు వద్దు ఎవరు వద్దు అనే మాట కూడా ఎంతో మంది విన్నా. నేను కూడా చూశాను కూడా కొంతమందిని సుఖభోగాల నిమిత్తమై అల్పకాలంలో అని లోకంలో కొన్ని వాటి కొరకై వెనుతిరిగి ఒక గొప్ప మరి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని, అంటే దేవుని యొక్క మంచి ఆ సన్నిధిని మరి ఆ గొప్ప సహవాసాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి పిల్లలారా ఆ విధమైన స్థితిలో మనం ఉండకూడదు. కానీ ఏదైనా సిచ్యువేషన్ నిర్జీవము లాంటి మన పరిస్థితులు ఎక్కడైనా కష్టస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు మనము ధైర్యంగా నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని వాక్యం ద్వారా దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తూ వస్తాడు. కాబట్టి ఒక సిచ్యువేషన్స్ ని ఇది ఉన్న వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యేసయ్య గ్రంథం నుంచి 30వ అధ్యాయంలో ఒక వారం చదువుకుందాం. యేసయ్య గ్రంథం 30వ అధ్యాయం. యేసయ్య గ్రంథం 30వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం నుంచి యేసయ్య గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనే ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను తిప్పెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఆయన నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనుండి నేనంటిని. చూడండి, యేసయ్య నీ ప్రవక్త గారికి దేవుడు దర్శనమిస్తూ ఆయన ఒక ఆత్మవశుడుగా చేసి ఒక దర్శనాన్ని చూపిస్తూ వస్తున్నాడు. దేవుడు యేసయ్య గారిని ఒక లోయలోకి తీసుకువెళ్ళి ఆ లోయలో ఎలా ఉంటుందంటే మొత్తం ఆ లోయ అంతా కూడా ఎండిపోయిన ఎముకలు. మానవుని యొక్క శరీరము మరి ఈ భూమిలో పాతిపెట్టబడిన తర్వాత ఏముంటుందండి? ఓన్లీ స్కెలిటన్ మాత్రమే ఉంటుంది, అంటే అస్థిపంజరం మాత్రమే మనకు ఉంటుంది కదా. అలాంటి ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా ఒక పెద్ద లోయలో అక్కడ అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. అక్కడికి దేవుడు ఆత్మవశుడిగా యేసయ్య గారిని తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టి, నరపుత్రుడా ఏం కనబడుతుంది అని చెప్పేసి అడుగుతాడు. ఆయన ఏమంటాడు? ప్రభువా ఇక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. మరి ఆయన అంటాడు, ఎండిపోయిన ఎముకలు మళ్ళా బ్రతకగలవా అని అంటాడు. మరి ప్రవక్త అయిన యేసయ్య గారు ఏమంటారంటే, ప్రభువా మీకే తెలియను అని చెప్పేసి ఆయన ప్రత్యుత్తరం ఇస్తారండి. చూడండి, నిర్జీవమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఎండిపోవడానికి ఒక సాదృశ్యము, మోడు పారడము అనే దానికి ఒక సూచన. ఏమాత్రం ఇక ఆ నిరీక్షణ లేదు అనేటువంటి ఒక సాదృశ్యానికి ఎండిపోవడము అనేటువంటి దానిని సూచిస్తూ వస్తారండి. కాబట్టి ఎండిపోయిన ఈ ఎముకలను దేవుడు చూపిస్తూ, అయ్యా ఇవి మరలా జీవింపగలవా అని ప్రశ్న వేస్తూ వస్తున్నాడు అండి. నిజంగా ఈ ప్రశ్నను దేవుడు మన ఎదుట కూడా తీస్తూ ఒక మాట మనతో కూడా ఇలా మాట్లాడితే మనం ఏం చెప్పగలమండి?
వాస్తవానికి ఏదైనా ఒకటి అసాధ్యమైనది ఏదైనా నీ జీవితంలోకి అనుమతింపబడినప్పుడు ఇది వల్ల కాదు అని చేతులు ఎత్తే పరిస్థితులు ఒకసారి వచ్చిందే కదా. అంటే సంథింగ్ మనం కొన్ని ఏదో తెలియని ఊహించలేనటువంటి పరిస్థితులను మన జీవితంలో దేవుడు ఒకవేళ అనుమతించి వాటిలో మేము విశ్వాసంగా ఉంటామో ఉండవా అని పరీక్ష గురి చేసినప్పుడు నిజంగా వాస్తవంగా దేవుడిని నమ్మించగలమా? యోబు గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు యోబు గారు ఎలాంటి ఒక దిక్కంతటికి ఆయన ఒక మంచి ధనవంతుడు. అంటే మనము ఇప్పుడున్నటువంటి బిల్ గేట్స్ అంటాం కదా. సో అలాగా ఒక మంచి ధనవంతుడుగా ఒక తూర్పు దేశం అంతట్లో కూడా ఆయన ఒక గొప్ప ధనవంతుడు. అలాంటి ఒక ధనవంతుడు విశ్వాసిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతిరోజు తన కొడుకులు కూతుర్ల కోసము బలి అర్పిస్తూ ఉండేవాడు. ఎలాగంటే మరి నా కుమార్తెలు తమ హృదయంలో ఏమైనా పాపం చేశారేమో అనే ఒక ఆలోచనతో ఆయన వాటి మీద ప్రతిరోజు బలులు అర్పించేవాడు. గారిని దేవుడు మరి అపవాది ఒక రోజు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, దేవుడు మరి అపవాదితో ఏమంటాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటాడు. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉండి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత మరి నా భక్తుడైన యోబును ఒకసారి చూసావా అని అంటాడు. ఎందుకు చూడలేదు? ఆయన చుట్టూ మీరు కంచె వేశారు, ఆయన సమస్తాన్ని ఆశీర్వదించారు, ఆయన పనిని, ఆయన వంటలను, ఆయన సమస్త పశువులను పొలాలను అన్నింటినీ కూడా మీరు దీవించారు, ఆయన చుట్టూ మీ కంచె ఉంచారు. మరి ఎలాగా మరి ఆయన స్తుతించుకుంటూ ఉంటాడు. నా భక్తులైన యోబు ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, చెడును అసహించుకొని చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి అని దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు యోబు గారి గురించి అపవాదికి. సో అంత గొప్ప రిమార్కబుల్ పర్సన్ యోబు గారు, అంత మంచి విశ్వాసి. అలాంటి విశ్వాసిని దేవుడు అపవాదికి అప్పగిస్తున్నాడండి. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని మీద నమ్మిస్తున్నాను, నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు శోధనలు అంటూ మాట్లాడుతుంటాం కదా. యాక్చువల్లీ అందరికీ కూడా అలాంటి అనుభవం ఉండే ఉంటుంది. కాబట్టి అలాంటి అనుభవం ఉన్న వాళ్ళని మనం ఒకసారి యోబు గారి గురించి ఆలోచించినప్పుడు మనల్ని మనము అందులోకి అన్వయించుకుందాం. ఎందరినైతే దేవుడు ప్రేమిస్తారో వారిని దేవుడు కొన్ని పరీక్షలు కూడా అనుమతింపజేస్తారు. ఎందుకంటే వాక్యం చదివిస్తుంది, ఒక సువర్ణం అన్నది అది అగ్ని చేత మాత్రమే పవిత్రపరచబడుతుందంట. మీరు బంగారాన్ని ఎలా మీరు దాన్ని కరిగిస్తారో తెలుసా? ఓన్లీ అది అగ్నిలో మండిస్తేనే కరుగుతుంది. వేరే మెటల్ యూజ్ చేసినప్పుడు అది కరగదు. సో బంగారం కానీ ఏదైనా ఇనుముడు కానీ వాస్తవం ఏదైనా కానీ అగ్నిలో వేస్తే ఆ ఘన పదార్థం ఉన్నది ఏమవుతుందంటే అది ఒక నీటి రూపంలో, ద్రవ రూపంలో, అంటే ఒక నీరుగా మార్చబడుతుంది. దాన్ని తీసుకుని పలానా దాన్ని ఒక రూపంలో చేస్తారు అన్నమాట. సో విశ్వాసం అన్న దానికి కూడా దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే ఒక సువర్ణాన్ని, అంటే బంగారంతో పోలుస్తూ, ఆ బంగారం అన్నది ఎలాగైతే అగ్ని చేత పరీక్షింపబడుతుందో, అది సువర్ణంగా మార్చబడుతుందో, అదే విధంగా మన విశ్వాస జీవితం కూడా పరీక్షలు లేదా ఒక శోధనల ద్వారా దేవుడు అనుగ్రహించి అనుమతించేటువంటి కొన్ని ఆ పరీక్షల ద్వారా, అగ్ని అనేటువంటి పరీక్షల ద్వారా అనుమతింప చేసి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి దేవుని యొక్క ఉద్దేశం ఉందని మనం గమనించుకోవాలి. కాబట్టి అంటుంటాం, మనకి ఎందుకు కష్టాలు, మనకి ఎందుకు శోధనలు అంటే మనకే దేవుడు అనుమతిస్తున్నాడంటే మనము ప్రత్యేకింపబడిన వారము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనపై దృష్టి ఉంచాడు. మన నుంచి దేవుడు ఏదో కోరుకుంటున్నాడు. అంటే మనం ఇంకా స్టాండర్డ్ గా, మనం ఇంకా విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. మనం ఇంకా అనేక మందికి ఇప్పుడు పలానా ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భాన్ని చెప్తా. నీకు ఏదైనా ఒక చిన్న ముళ్ళు గుచ్చిపోయిందండి, ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ముళ్ళు గుచ్చిపోయింది అనుకోండి, ఆ ముళ్ళు ద్వారా చాలా నొప్పి అనుభవిస్తావు, చాలా నీకు పెయిన్ ఉంటుంది, చాలా రోజులు నీకు ఆ పెయిన్ అనేది ఉంటుంది. ఆ ముళ్ళు ఒక రోజు దాన్ని తీసేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత రికవర్ అయిపోతావు. రికవర్ అయిన తర్వాత ఆ పెయిన్ ఉన్నప్పుడు అంతా కూడా నీకు ఏమనిపిస్తుంది అంటే, అదే ఆ రోజు వెళ్ళకుంటే బాగుండేది, ఆ ముళ్ళు తొక్కుకుంటే బాగుండేది, నాకు ఈ రోజు ఇంత నొప్పిగా ఉండేది కాదే, లేదా నాకు ఇలాంటి ఇందుకు ఇంత నొప్పి, నాకు ఇంత నొప్పి భరించాల్సిన అవసరం ఏమి, అక్కడికి వెళ్ళిపోకుండా బాగుండేది, ఇలా చేయకుండా బాగుండేది అని ఆ నొప్పి నుంచి ఎంతవరకు నీకు అదే ఆలోచన ఉంటుంది. వన్స్ ఆ నొప్పి అంతటి కూడా అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత, ఆ నొప్పి అంతా నొప్పి నుంచి విడుదల పొందుకున్న తర్వాత, బాగా స్వస్థత పొందుకున్న తర్వాత నీకు ఆ సిచ్యువేషన్ ఏంటో, ఆ పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు. సో రేపటి రోజు
ఇంకొక ఎవరో నీకు తెలిసిన వ్యక్తి నీకు అదే చోటే లేకపోతే కొన్ని చోట్ల ముళ్ళు దొరికి అదే ఇక్కడ కొంచెం కంపెనీలో ముళ్ళు దొరికాను నాకు ఏదైనా కొంచెం చెప్తావా అంటే నీకు అప్పుడే అందులో నుంచి నువ్వు ఆ నొప్పి నుంచి తెలుసు, నీకు ఏమేమి వాడాలో ఎలా ఉండాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు తొందరగా రిలీఫ్ పొందుతున్నావు. సో అలాగే ఆ వ్యక్తికి నువ్వు సజెషన్ ఇస్తావు, ఇప్పుడు చెప్తావు ఇలా చేస్తే నీకు కొంచెం ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతుంది అని నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకంటే ఆ పరిస్థితి గుండా అనుభవం అనేది నీకు వచ్చింది కాబట్టి నువ్వు చెప్పగలుగుతావు. సో ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు కూడా మనల్ని కొన్ని సిచ్యువేషన్స్ గుండా ఎలాగా నిన్ను నన్ను పంపిస్తాడంటే సంథింగ్ మన ద్వారా లోకానికి ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలి కాబట్టి, లేదా మన ద్వారా లోకానికి పలానా వ్యక్తి ఒక చోటు ఉంటున్నాడో ఆ వ్యక్తికి మనము మన యొక్క సాక్ష్యం ద్వారా అతన్ని మనం దేవుడిలో నడిపించాలని లేదా అతన్ని బలపరచాలని దేవుడు మనకి ఇక్కడ పాఠాలు నేర్పుతూ వస్తాడు. ఎక్కడో పౌలు గారిని దేవుడు మరి మాట్లాడి ఆయన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి దేవుడు ఎక్కడో ఉన్నటువంటి అననీయకి ఆజ్ఞ ఇస్తాడు. అయ్యా అననీయ అక్కడ దేవుడు మరి పౌలు గారు ప్రార్థన చేస్తున్న వాళ్ళకి పోయి స్వార్థ చెప్పుకోవాలని చెప్పేసి. సో ఒక చోటు జరిగినది మరొక చోటు దేవుడు ఉపయోగించుకోవడానికే మనము ఆ స్థితులను అనుమతిస్తామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఒక మాట అనేస్తాం, దేవుడు ఉంటే కనుక ఇలాగే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలాగంటూ బుద్ధిహీనంగా మనం మాట్లాడుతూ వస్తామండి. యోగు గారు అలాంటి మాట్లాడినటువంటి తన భార్య ఏమన్నాడు తెలుసా? తన యోగును దేవుడు పరీక్షించడానికి అపవాదికి అప్పగించేసిన తర్వాత ఒక్క రోజులో ఏమైపోతుందంటే అతని దాసులు ఉంటారు కదా, ఒక దాసు వస్తాడు ఇలా ముందుకు వచ్చి, అయ్యా మీ ఒంటెలను మీ గొర్రెలను గాడిదలను ఎవరు వచ్చేసి దొరికి వాళ్ళు తీసుకుని చెప్పేసి ఒక దాసు నిలబడతారు. వెంటనే ఇంకొక దాసు వస్తాడు. ఇంకొక దాసు వచ్చి మీ యొక్క కుమార్తెలు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ ఇంటినంతా కూడా కాల్చిపడేసింది, మీకు వెళ్ళాలంటే చచ్చిపోయారు అని చెప్పేసి వస్తారు. అతను చెప్పిన వెంటనే అతడు పడిపోతారు. మరొకటి వస్తాడు, ఇంకొకటి చెప్తారు. అలా నలుగురు వచ్చి వెంటనే జరిగిన సంఘటనలన్నీ కూడా యోగు గారు చెప్తే ఎవరైనా నిలబడగలుగుతారా? ఏ విశ్వాసైనా చిన్న పరిస్థితి వస్తేనే ఉప్పకూలిపోతారు కదండి. అయ్యో ఎలాగా అయ్యో అంటూ కొన్ని మాట్లాడుతూ దేవుని దూషించి మనం ఇలాగ మన యొక్క సిచ్యువేషన్ మన పరిస్థితి మనకు తెలుసు, మన విశ్వాసం ఏంటో. కానీ యోగు గారు అలాగా వచ్చినప్పుడు ఆయన కిందికి కూలి పోసుకుంటూ ఆయన దుఃఖ స్థితిలోకి వెళ్ళినప్పుడు తన భార్య, ఆయన పక్కనే ఉన్నటువంటి భార్య ఏమంటుందో తెలుసా? అప్పటికీ ఆయన అలాంటి మాటలు విన్నప్పుడు తర్వాత ఇంకా అపవాది యోగు గారు ఇంకా దేవుడిగా మహిమపరుస్తుండడం చూసి యోగు గారికి కురుపులను పెద్ద కురుపులు వాడి మీద ఒక పెద్ద కురుపులుగా వచ్చి అవి